శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 19వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముఖం బిందుం కృత్వా కుచయుగ మజ్జస్సశ్చ తదధో హరార్థం జాయేజ్జో హరమహిషితే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి వనితా ఇచ్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క క్లీం బీజ సాధన ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. శ్రీమాత భక్తుల యొక్క మనోప్రవృత్తిని చెప్పి ఉన్నారు. ఆచార్యుల వారి భావన, హరుని పట్టపుదేవి గగనమండలమైన బిందువును నీ ముఖంగా భావించి దీనికి దిగువగా ఉండే సూర్యచంద్రులను నీ కుచములుగా భావించి వీటికి దిగువగా ఉండే జగత్తును శివుని అర్ధ శరీరమైన శక్తిగా భావించి దీనిలో కామరాజ బీజమును ధ్యానించే సాధకులు జవ్వనపు పొంగులో కామాసక్తులై ఉన్న స్త్రీల మనస్సులను కలత చెందించుచున్నాడని చెప్పుట అత్యల్ప సంగతి. ఏలననగా దృశ్యమానమకు సూర్యచంద్రులు చనుగవగా ఉన్న స్వర్గ మధ్య పాతాళ లోకాలను మూడింటిని అతడు శీఘ్రముగా భ్రమ వశము చేసి మోహపెట్టుచున్నాడు. ఇది ఆచార్య వారి భావన. ఇక అంతరార్థం ఏమనగా, ఈ శ్లోకం యొక్క బాహ్యార్థం తీసుకుని బాహ్య పూజలు చేసే సాధకులు శ్రీమాత స్మరణ లేని ఎడల భ్రష్టులగుదురు, పతితులగుదురు. ఈ విశాల విశ్వంలోని ఆకాశం విశ్వంలోని ఒక బిందువు మాత్రమే. ఈ బిందువు శ్రీమాత ఉపాసకులకు శ్రీమాత ముఖంగా దర్శనమిస్తుంది. సూర్యచంద్రుల్ని శ్రీమాత వక్షస్థలంగా సాధకులు దర్శనం చేస్తారు. ఈ దృశ్యమాన ప్రపంచం ప్రకృతి సాధకులకు శివులు వారి అర్ధ శరీరమైన శక్తిగా కనపడుతుంది. ఈ శ్లోకం ప్రకారమే ఈ ప్రకారమే ధ్యానించి ఉపాసించవలను. ఈ శ్లోకంలో మన్మథ కలాహ అనగా క్లీం బీజమై ఉన్నది. ఇది కామరాజ బీజం. పాలామంత్రమున ఐమితి బీజం, వాగ్భవ బీజం, క్లీం కామరాజాఖ్యం సౌ పరా బీజం. శ్రీమాత పంచదశాక్షర మంత్ర బీజం ద్వితీయ కూటమి. కామరాజ కూటమిలో ఆచార్యుల వారు 2వ శ్లోకం
ఉపదేశించినారు. క్లీం బీజం వివరణ. క్లీం క్లీంకారాంతర్గత కారస్య బ్రహ్మార్థః ఈకారస్య తేజః పుంజాత్మక చిచ్చక్తిత్యర్థః లకారస్య లాతి గృహ్ణాతేతి ఉత్పత్త్యాః తద్ విశిష్ట ఇత్యర్థః. ప్రసిద్ధ ద్వాద కర్మకః అంతర్యామి రూపేణ ప్రతిపాదితో బిందుః శివస్వరూప ఇత్యర్థః. ఐం క్లీం సౌః బాలామంత్రం అహం బ్రహ్మాస్మిని సౌః క్లీం ఐం బ్రహ్మైవాహస్మిని అని అద్వైత బోధన చేయను. క్లీం బీజ కామరాజ బీజ అద్వైతమును అనగా అహం బ్రహ్మాస్మి అని ఎట్లు చెప్పును? ఇవి పరస్పర విరుద్ధములు కదా. ముందుగా క్లీం కామరాజ బీజ అర్థంను తెలుసుకుందాం. శ్రీమాత కామరాజ బీజమును చేయునది కామ బీజ స్వరూపురాలు. క్లీం అను బీజ ఉపాసన ఫలితము సకల జగత్రయ వశీకరణం అగు కామ బీజం అయి ఉన్నది. బీజం అనగా విత్తనం. విత్తనంలోనికి ప్రాణము వృద్ధి చెంది మహావృక్షం అయినట్లు మంత్రబీజముల ఉపాసన ఉపాసకుని ఉపాసనా బుద్ధి పైన ఆధారపడి ఓ మహాఫలితమునకు దారి చూపును. అహం బ్రహ్మాస్మి అని అద్వైత సిద్ధాంతపరంగా ఉపాసన చేసిన శ్రీమాతలో లీనమగును. ఉపాసకుడు బాహ్యార్థ ఉపాసన చేసిన తాత్కాలిక సుఖఫలం పొందిన అనగా పైమెట్టు ఎక్కి తరువాత కొంతసేపటికి జారిపడిపోనట్లు ఉపాసకుడు తప్పక అధోఫలం అందుకోగలడు. క్లీం కామరాజ బీజ స్వరూపురాలు శివకాముని స్త్రీ. క్లీంలోని హల్లులను తీసినచో ఈం మిగులును. దీనిని కామకళ అందరు. ఈ పద్ధతి వేదం నందు కూడా కలదు. ఈం కామకళ ఇది తురీయ రూపము. తురీయ రూపము అనగా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు లేని 4వ స్థితి తురీయ స్థితి. అట్టి కేవల తురీయ రూపమైన కామకళారూపిణి శ్రీమాత అయి ఉన్నది. క్లీం బీజమందు కకార లకారములు లేని ఈంకారం ఎవ్వడు వినును వాడు సుకృత మార్గము పొందజాలడు. కకార లకార ఈకార మాత్రమే సాధకుడు ఉపాసన చేసిన ఫలం పొందిన ఆ సాధకుడు ఉత్తమ లోకములను పొందడు. నిర్గుణ జ్ఞానం యొక్క లోకము అనగా మోక్షమునే పొందను. కామబీజముచే అనగా కకార లకార బీజముల ఉపాసన చేసే సాధకుడు
ధర్మార్థ కామములు పొందును. కామకళచే అనగా ఈంకార జపమున సాధకుడు మోక్షం పొందును. దీనిని కామబీజ మంత్రేణ కామబీజ మాత్రేణ త్రివర్గం, ధర్మార్థ కామములు కామకళా మాత్రేణతు మోక్ష, ఈ రెండు బాగుగా అర్థం చేసుకునవలను. మరలా దీనిని కామబీజ మాత్రేణ త్రివర్గం, ధర్మార్థ కామములు కామకళా మాత్రేణతు మోక్ష, ఈ రెండు బాగుగా అర్థం చేసుకునవలను. శ్రీమాత కామకళారూపురాలు, కామ్య ముముక్షువులచే కోరతగినది. కృష్ణపక్ష ద్వాదశి తిథి స్వరూపురాలు లేక రాత్రి స్వరూపిణి. బిందుత్రయం అనగా సూర్యచంద్రాగ్రులు కదా. ఇందులో ప్రథమ బిందువు కామ, చివరి బిందువు కళ. ఈ రెండింటిని ప్రత్యాహారం చేసినచో కామకళ అగును. కామకళా విలాసమందు స్ఫుట శివశక్తి సమాగమ శ్లోకమందు వివరించబడినది. లేదా కామో యోని కమల అను శృతిచే ప్రతిపాదింపబడిన పంచదశి స్వరూపము కలది. త్రిపురా సిద్ధాంతమున కామేశ్వరి యొక్కయు వికాస సూత్రమైన కళకు కామకళ అని పేరు. ఒక్క కళకే కామము, కామము కళయు రూపముగా కలది. శ్రీమాతకు కామద, కామిని, కామ్య, కాంత, కామాంగద అనగా మన్మధునికి శరీరం ఇచ్చినది. కామాంగ నాశిని అనగా మన్మధుని శరీరము నశింపచేసినది. కావున కామ అయినది. ఇన్ని గుణములు ఉన్న శ్రీమాతకు కామాఖ్య అని నామం ఏర్పడింది. కేవల అను శ్రీమాత పదములకు అద్వితీయురాలు, ఒంటరి, ఏ ధర్మములు లేని అద్వితీయురాలు, జ్ఞాన విశేష రూపురాలు, సమస్తము కలది, నిర్ణీతార్థము కలది, కకార లకారము లేని కామకళా స్వరూపురాలు అనగా క్లీం బీజమునందు ఈం బీజ రూపిణి అయి ఉన్నది. ఇదియే బృహదారణ్యకోపనిషత్ చెప్పిన పరబ్రహ్మ కంటే నేను వేరుగా లేను అని సాధకుడు ఉపాసన చేయటం. ఆ ఉపాసన ఈ ప్రకారం ఉండాలి. గుహ్య, బుద్ధి గుహయందు ప్రవేశించినది. గుహ్య లేక అతి రహస్యమగు అర్థము కలది. కావున ఉపాసకుడు ఆచార్యులు వారు చెప్పిన ఈ శ్లోకమును అద్వైతపరంగా అర్థం చేసుకోమని సద్గురువు ద్వారా శ్లోక అంతర్గత వివరణ అర్థం చేసుకోమని పెద్దలు తెలిపినారు. ఈ శ్లోకం నందు త్రిలోకి 3 జగములు రవీందు స్తనయుగా సూర్యచంద్రులను వక్షస్థలముగా కలదని విశేషణం చెప్పుటచే త్రిలోకి యందు స్త్రీత్వమును ఆరోపించుట జరిగినది. అందువల్ల ఇది
మదన సంబంధమైన ప్రయోగము అయి ఉన్నది. స్త్రీలయందే ప్రయోగింప తగినదని తెలియను. ఈ మదన ప్రయోగములు సనత్కుమార సంహిత యందు సప్తశతి యందు చెప్పబడినది. బిందువునందు కాంతముఖమును ఆరోపించి దాని క్రిందుగా బాహుయుగ్మము, వక్షస్థలము, దాని క్రిందుగా మాతృద్వారమును ఆరోపించి మరియు ఈ 5 స్థానములందు మన్మధుని పంచబాణములను చింతింపవలెను. పంచబాణ బీజములు ముఖమునందు, బాహుద్వయమునందు, వక్షస్థలమునందు, మాతృకాద్వారమునందు క్రమముగా ఆయా మదన బీజములను ఉపాసన చేయవలెను. ఇక్కడ బీజాక్షరములను తెలుపుటలేదు. ఇదియే కామరాజ ప్రయోగము. బిందువును ముఖముగా కల్పించి దాని క్రిందుగా వక్షస్థలము, ఆ క్రిందుగా త్రికోణయుత మాతృద్వారమును అధోముఖంగా ధ్యానింపవలెను. అందు కామకళారూపముగు అరుణవర్ణమును ధ్యానింపవలెను. ఈ క్రమంగా భువనేశ్వరిని, శ్రీవిద్యను, కామరాజును ఉంచి ధ్యానించువాడు విశ్వమును మోహపెట్టుచున్నాడు. అనగా విశ్వమే తాను అయినవాడు అయి ఉన్నాడని అర్థం. ఆ స్థితి కలిగిన సాధకుడు మదన ప్రయోగము ఒక తుచ్చమైన, అల్పమైనదిగా తలుస్తాడు. తురీయ స్వరూపము ఇది గుప్త మహాసరస్వతి బీజం అయి ఉన్నది. బిందుత్రయాత్మకము. పై బిందువు రవి, క్రింద ఉన్న 2 బిందువులు అగ్నిచంద్రులు, వక్షస్థలము. రవి బిందు రూపము ముఖము, దాని కింద 2 బిందువులు అగ్నిచంద్రులను వక్షస్థలముగా ధ్యానించవలెను. కామరాజ బీజములోని హకారార్థ భాగము సంస్కృతి లిపి యందు మాతృద్వార రూపంగా ఉండును. హకారార్థ అడుగు భాగము దేవనాగరి లిపిలో త్రికోణాకారమైన హకారము. ఈ హకారము శివవాచకము. హరార్థమును ఏకారము పార్వతీ వాచకము. దేవనాగర లిపిలో ఏకారము త్రికోణాకృతి. మాతృకా స్తుతి యందు యదేకాదశ మాధారం బీజం కోణత్రయాత్మకం బ్రహ్మాండాది కటాహాంతం జగద్వ్యాపి దృశ్యతే అని ఏకారము త్రికోణాకార శక్తిగానే చెప్పబడినది. కాదిమతమునందు నిత్యకూటత్రయం దేవి తురీయ స్వరశేఖరం తత్తురీయం స్వరూపంచ బిందుత్రయ ఉదీరితం తదాత్మకం చ దేవ్యాస్తే సాధకస్య యద్భవేత్ తద్భావానాం శృణు ప్రాజ్ఞే మహోదయకరీం శుభాం ఊర్ధ్వబింద్వాత్మకం వక్త్ర అధోబిందు ద్వయాత్మకం కుచద్వయం తు తచ్చేషా గతిమేతాం విభావయేత్. ఈ పై శ్లోకములు బీజయుక్త ప్రధాన శ్లోకములు.
ఆచార్యులు వారు ఈ బీజయుక్తములను బాహ్య అర్ధ శ్లోకముగా చెప్పి ఉన్నారు ఈ శ్లోకం నందు. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాశిచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమశివాయ చ నమశివాయ. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.